నమస్కారం, నమస్తే, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ కి స్వాగతం, సుస్వాగతం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి గ్యాప్ లేకుండానే అడిగే ప్రశ్నలకి చూపు తిప్పేలోపే బజర్ నొక్కేసి టాప్ గా సమాధానాలు చెప్పేసి సూపర్ గా ఛాంపియన్స్ అయిపోవడానికి మన దగ్గరకు వచ్చేసారు 5 చిన్నారులు. మరి వీరందరిలో సరిగ్గా, మెరుగ్గా, చురుగ్గా సమాధానాలు చెప్పేదెవరో ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ట్రాఫీ అందుకోవడానికి ముందుకొచ్చేదెవరో తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు? లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. సూర్యకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అభిజ్ఞ. హాయ్ సార్. అరే అభిజ్ఞ అంటే ఏమిటి? నాన్ విజిబుల్ అండ్ వాయిస్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th క్లాస్. ఏ స్కూల్ అన్న? గౌతమ్ మోడల్ స్కూల్. కాకినాడ దానికి ఫేమస్ ఖాజా. అమ్మా మీరేం చేస్తుంటారండి? ఫార్మసిస్ట్ గా వర్క్ చేస్తున్నానండి. ఫార్మసిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. వెరీ నైస్. ఎక్కడండి? మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వీరవరంలో చేస్తున్నానండి. ఓ వీరవరంలోనా? నైస్ నైస్. అభిజ్ఞ ఎలా ఉంటుంది ఇంట్లో? బాగుంటుందండి. సరదాగా చలాకీగా ఉంటుందా? చాలా అండి. పెద్దగా ఏమవుతుంది మరపురాని పిల్ల? మనం ఐఏఎస్ అవ్వాలనుకుంటానని చెప్తుందండి. ఐఏఎస్ అయిపోతావా? ఐఏఎస్ ఛాంపియన్ చూస్తుంటావా? వాట్ ఆర్ యువర్ హాబీస్? డూయింగ్ క్లాసికల్ డాన్స్. క్లాసికల్ డాన్స్ చేస్తావా? అరే ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? శ్రీ హరిలోకేష్ గారు, శ్రీమతి కృష్ణయ్యనమ్మ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. శ్రీ అండ్ శ్రీమతి అని మెన్షన్ చేస్తుంది. చక్కటి సంస్కారం నేర్పించారు పిల్లకి. చాలా సంతోషం అమ్మా. అభిజ్ఞ, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హాలిడే స్పాట్? బీచ్. బీచ్. బీచ్ ఉంటే చాలా ఎక్కడికైనా వెళ్ళిపోతావు అనమాట. వెరీ నైస్ అన్న. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. కామాక్షి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ దివ్యాంజలి. హాయ్ సార్. అరే గీతాంజలి విన్నాను, దివ్యాంజలి కొత్తగా ఉంది. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అన్న? నిర్మల్ హృదయ్. వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతావు నువ్వు? బయోగ్రఫీస్. చదివావు ఎవరైనా? ఎవరు చదివావు? అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం చదివేసావు. ఆవు. ఇంకా? సుభాష్ చంద్రబోస్. ఆయన కూడా చదివావా? ఓ వెరీ గుడ్. మీరేం చేస్తుంటారండి? కాలేజీలో లైబ్రరియన్. కాలేజీలో లైబ్రరీనా మీరు? అవును. అందుకేనా దివ్యాంజలి పుస్తకాలు బాగా చదువుతుంది. గుడ్ గుడ్. పెద్దగా ఏమవుతావమ్మా? సాఫ్ట్వేర్. గుడ్. బాగా చదువుకుంటుందా అండి? బాగా చదువుతుంది. మీకు హెల్ప్ చేస్తుంటుందా ఇంట్లో? చేస్తుంది. లేక చదువులో బిజీగా ఉంటుందా? ఎప్పుడు ఎక్కువ శాతం చదువులో బిజీ. ఎక్కువ శాతం చదువులో బిజీ. మరి చదువులో ఎక్కువ శాతం మార్కులు వస్తాయా బిజీగా? వస్తాయి సార్. బాగా చదువుతుంది అనమాట. బాగా చదువుతుంది. వెరీ గుడ్. దివ్యాంజలి, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హాలిడే స్పాట్? హిల్ స్టేషన్. హిల్ స్టేషన్ చాలా ఇష్టం అనమాట. సీనిక్ బ్యూటీ చాలా ఇష్టం నీకు. వెరీ గుడ్. మరి ఛాంపియన్ చూస్తుంటావా? ఆడేస్తావు బాగా? ఆల్ ది బెస్ట్. ఉషా ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ లిఖిత. హాయ్ సార్. ఏ క్లాస్? 7th క్లాస్. 7th క్లాస్. 7th క్లాస్ కే సో టాల్. ఏ స్కూల్? రత్నం థింక్ ట్యాంక్ స్కూల్. వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాచింగ్ టీవీస్. ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాచింగ్ టీవీ. ఎలాంటి గేమ్స్ ఆడతావు? బ్యాడ్మింటన్. మీరేం చేస్తుంటారండి? ప్రైమరీ టీచర్ గా చేస్తున్నాను. ప్రైమరీ టీచర్ గా చేస్తున్నారు. అవునండి. సో ఆల్ టైమ్ విత్ పిల్లలు అనమాట. మరి లిఖిత ఎలా చదువుకుంటుంది? బాగా చదువుతుందండి. బాగా చదువుతుంది. తనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి మీకు బాగా నచ్చిన క్వాలిటీ? యాక్టివ్ గా ఉంటుంది అన్నింటిలో. మరి యాక్టివ్ అమ్మాయి పెద్దగా ఏమవుతుందో? ఏరోనాటికల్ ఇంజనీర్. వెరీ గుడ్. మరి యాక్టివ్ ఛాంపియన్ కూడా అయిపోతావా? ఎస్ సార్. వెరీ నైస్. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ హాలిడే స్పాట్? తిరుమల సార్. తిరుమల. హాలిడేస్ తిరుమలకి వెళ్ళిపోతావు నువ్వు? ఆహా. వెరీ గుడ్. ఆధ్యాత్మికమైన అమ్మాయి అనమాట. ఓ ఎన్ని ఆలో నీలో ఇప్పుడు. వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సావిత్రమ్మ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ధీరజ్. హలో సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ ధీరజ్. థ్యాంక్ యూ. నీ షర్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ సార్. ఏ స్కూల్? గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్. ఎలా చదువుతారు ధీరజ్? బాగా చదువుతారు సార్. బాగా చదువుతాడా? బాగా చదువుతారు. ఆటలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడా? బాగా యాక్టివ్గా ఉంటాడు. ఛాంపియన్ కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడా? బాగా ఇష్టం సార్. బాగా చూస్తుంటారా మీరు కూడా? బాగా చూస్తుంటాం సార్. మీకు ఏ రౌండ్ బాగా ఇష్టం అండి? మాకు లిటరేచర్ అంటే కొంచెం బాగా ఇష్టం సార్. లిటరేచర్ బాగా ఇష్టం అవును మీకు. సార్. మరి ధీరజ్ నీకే ఇష్టం? రన్ రాజా రన్ సార్. రన్ రాజన్ బాగా ఇష్టం నీకు. ఎస్ సార్. గుడ్. మరి వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాచింగ్ సైన్స్ వీడియోస్. పెద్దగా ఏమవుతావు నువ్వు? డాక్టర్స్. అచ్చా అందుకేనా సైన్స్ సంబంధించిన వీడియోస్ చూస్తుంటావు. వెరీ గుడ్. ఏ డాక్టర్ అవుతావు? కార్డియాలజిస్ట్. వాట్స్ యువర్ ఫేవరెట్ హాలిడే స్పాట్? సార్ హైదరాబాద్. హైదరాబాద్. ఎస్ సార్. చూస్తుంటారు రెగ్యులర్ హైదరాబాద్ కి? ఎస్ సార్. ఏం ఇష్టం హైదరాబాద్ లో బాగా నీకు? వాటర్ పార్క్. వాటర్ పార్క్స్ చాలా ఇష్టం అనమాట. Yes. వెరీ గుడ్ నాన్న. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రగతి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సాకేత్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సాకేత్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్ సార్. యూఆర్ ఫైన్. ఏంటి మంచి బ్రైట్ ఆరెంజ్ షర్ట్ వేసావు. నీ ఫేవరెట్ కలర్ ఆరెంజా? లేదు సార్. మరి రెడ్. రెడ్. ఏనా తమిళ్ పైన? తెలుగు సార్. ఏం క్లాస్ చదువుతా అంటావు? 7th. అట్నా?
ఏ స్కూలా? భవ్యాస్ ఇన్నోవేటివ్ స్కూల్. సాకేత్ కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఉంటాడండి. ఎస్ సార్ ఇన్వెటల్ గా ఉంటారు, ఇన్నోవేటివ్ గా ఉంటాడు, యాక్టివ్ గా ఉంటాడు, యాక్టివ్ గా ఉంటారు. బాగా చదువుతాడా? జస్ట్ లైక్ రోబో. జస్ట్ లైక్ రోబో. అందుకేనా తమిళ్. మీరేం చేస్తుంటారమ్మా? డాక్టర్ సార్. ఓ మీరు డాక్టరా? వెరీ నైస్. అచ్చా, అందుకని తనకు కూడా సైన్స్ చాలా ఇష్టం. ఏ డాక్టర్ అమ్మా మీరు? గైనకాలజిస్ట్, పెడియాట్రిస్ట్. వెరీ నైస్. మరి సాకేత్ నువ్వు కూడా పెద్ద అమ్మలాగా డాక్టర్ అయిపోతావా? నో సార్, మరి ఏమవుతావు? మా నాన్న కళ నిజం చేస్తా సార్. మీ నాన్నగారు కళ నిజం చేస్తావు. ఏమిటో ఆ కళ? ఐఐటిఎన్ అండ్ సైంటిస్ట్. అరే వా, నాన్నగారి కోసం ఐటీ అవుతావు అనమాట. సైంటిస్ట్ అవుతావు, ఖచ్చితంగా అయిపోతావు. 3 లక్షణాలు నీలో. గుడ్. ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. మా మీకు టైం దొరుకుతుంది చూడడానికి? దొరుకుతుంది. మీకు ఏ రౌండ్ బాగా ఇష్టం అండి? త్రోట్ మొత్తం ఇష్టమే, కాకపోతే లిటరసీ బాగా ఇష్టం. నైస్. మరి నీకు సాకేత్? ధనరాజారన్ సార్. మరి సాకేత్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హాలిడే స్పాట్? మై విలేజ్ సార్. యువర్ విలేజ్ ఏది? లింగారావుపాలెం సార్. లింగారావుపాలెం ఎక్కడ ఉంది ఇది? ఎడ్లపాడు మండలం, ఎట్లపాడు మండలం. ఏ జిల్లా? గుంటూరు. గుంటూరు జిల్లాలో ఉందా? వెరీ నైస్ సాకేత్, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్, మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరుకి వచ్చేసేయండి. కమ్ ఆన్ ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. వెల్, ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 5 క్వశ్చన్స్, ఈచ్ 1 క్వశ్చన్ ఇన్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసి. అభిజ్ఞ, క్లాసికల్ అభిజ్ఞ. ఎనీ క్వశ్చన్. ప్రసిద్ధి చెందిన కోటప్ప కొండ ఏ జిల్లాలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ కృష్ణా, బి గుంటూరు, సి ఒంగోలు అండ్ డి నెల్లూరు. మదర్స్ హెల్ప్. గుంటూరు. గుంటూరు. అమ్మ అంటున్నారు గుంటూరు అని. అభిజ్ఞ ఏం చేద్దాం? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి గుంటూరు. అండ్ అభిజ్ఞ, అమ్మ చెప్పినట్టు గుంటూరు ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. మీరు వెళ్ళారమ్మా కోటప్ప కొండకి? కానీ తెలుసు. రెడీ దివ్యాంజలి? సార్. నీ క్వశ్చన్. తెలుగు సామెత ప్రకారం ముందు ఇంట గెలవాలి, ఆ తర్వాత ఎక్కడ గెలవాలి? నీ ఆప్షన్స్: ఏ బయట, బి స్వేచ్ఛ, సి రచ్చ అండ్ డి ప్రపంచంలో. సి రచ్చ. షూరా? ఎస్ సార్. అమ్మని ఒకసారి అడుగుతావా? నో సార్. నాట్ నెసెసరీ. చక్కటి తెలుగు పిల్లవ అనమాట. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి రచ్చ. దివ్యాంజలి, రచ్చ అని రచ్చలని ఆన్సర్ చెప్పావు. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటే ఏంటి? ఇంట్లో గెలిచి బయట గెలవాలి. రెడీ లిఖిత? ఎస్ సార్. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. వివియన్ రిచర్డ్స్ ఏ క్రికెట్ టీమ్ లో ఆడేవాడు? వివియన్ రిచర్డ్స్ ఏ క్రికెట్ టీమ్ లో ఆడేవాడు? నీ ఆప్షన్స్: ఏ సౌత్ ఆఫ్రికా, బి ఇంగ్లాండ్, సి న్యూజిలాండ్, డి వెస్ట్ ఇండీస్. అమ్మ హెల్ప్ ప్లీజ్. ఐ థింక్ న్యూజిలాండ్. ఓకే, అమ్మ న్యూజిలాండ్ అనుకుంటున్నారు. లిఖిత ఏం చేద్దాం? I'll go with my mother. So I freeze option C, New Zealand. And Likhita, I'm a West Indian player. So New Zealand is the wrong answer. -5. One of the greatest players in West Indies, Sir Isaac Vivian Richards. Ready, Adhiraj? Yes sir. Next question. ప్రసిద్ధి చెందిన అజ్మీర్ దర్గా ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ మధ్యప్రదేశ్, బి హర్యానా, సి రాజస్థాన్ అండ్ డి గుజరాత్. రాజస్థాన్. రాజస్థాన్? ఎస్ సార్. మనం అడగాల? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి రాజస్థాన్. అండ్ ధీరజ్, చాలా ధీరంగా రాజసంగా నువ్వు చెప్పిన రాజస్థాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. చదివా దాని గురించి? ఎస్ సార్. ఎస్. ఎలా ఉంటుంది తెలుసా? ఏ కలర్ లో ఉంటుంది తెలుసా? వైట్ కలర్ లో ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది, ధగధగా వైట్ టూంబ్ ఉంటుంది. రెడీయా సాకేత్? ఎస్ సార్. నీ క్వశ్చన్. ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ సీత, బి ద్రౌపది, సి రుద్రమదేవి అండ్ డి పార్వతీదేవి. మదర్ హెల్ప్ సార్. అమ్మ మీరేమంటారు? రుద్రమదేవి అండి. సాకేత్ అమ్మ అంటున్నారు రుద్రమదేవి అని. ఐ విల్ గో మదర్ సార్. రుద్రమదేవిని ఫ్రీజ్ చేద్దామా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి రుద్రమదేవి. అండ్ బిఫోర్ ఐ రివీల్,
అమ్మా ఎందుకు రుద్రమదేవి అనుకున్నారు? రుద్రమదేవి ఒక్కతే యుద్ధ భూమికి వెళ్ళి యుద్ధం చేసింది, మిగతా వాళ్ళంతా అంతా ఓహో, అలా పార్వతీదేవి యుద్ధం చేయలేదు ఎప్పుడు? అలా కాదు, రుద్రమదేవి అని. అమ్మ రుద్రమదేవి అని అనుకుంటున్నారు సంభవ్. అండ్ సాకేత్ ఆప్షన్ సి రుద్రమదేవి. రౌద్రంగా రైట్ ఆన్సర్. 10 points to you. సీత, ద్రౌపది, పార్వతీదేవి ఈ 3 పురాణ పాత్రలు. రుద్రమదేవి చారిత్రక పాత్ర. సో మన స్కోర్ చూద్దాం ఒకసారి. ఆన్సర్ చెప్పి అభిజ్ఞ విత్ 10 points, దివ్యంగా దివ్యాంజలి విత్ 10 points, ధీరంగా ధీరజ్ విత్ 10 points, అమ్మ సహకారంతో సాకేత్ విత్ 10 points, లక్కు మిస్ అయిన లిఖిత విత్ -5 points. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో 3 pictures and 3 questions. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. చలో మీ అందరికీ చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ప్రముఖ వ్యక్తి మాతృభాష ఏది? ఎస్ దివ్యాంజలి, యువర్ ఆన్సర్. హిందీ. హిందీ. ఆయన ఎవరు? ప్రణబ్ ముఖర్జీ, ఆయన ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ హిందీ. కంట్రీ మాతృభాష హిందీ, ఆయన మాతృభాష కూడా హిందీయేనా? ఎస్ సార్. ఆయన పేరు ముఖర్జీ. ముఖర్జీలు జనరల్ గా ఎక్కడి నుంచి వస్తారు? పంజాబ్. బెంగాల్ నుంచి వస్తారు. కాబట్టి ఆయన మాతృభాష ఏమై ఉండాలి? బెంగాలీ. బెంగాలీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో హిందీ అన్నావు కాబట్టి రాంగ్ ఆన్సర్, -5. చలో మీ అందరి కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని భవనాన్ని తయారు చేసిన మెటీరియల్ ఏది? చెప్పు సాకేత్. ఇసుక. చూరా సార్. పక్కనా? ఇసుక. పక్కగా కరెక్ట్ ఆన్సర్. 10 points. వెల్ ఇప్పుడు మీ అందరి కోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని క్రికెటర్ ఏ చేత్తో బౌలింగ్ చేస్తాడు? ఎస్ అభిజ్ఞ. లెఫ్ట్ హ్యాండ్. తెలుసా? చూసావా? ఆయన బౌలింగ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తో తెలుసా నీకు? సో అభిజ్ఞ, లెఫ్ట్ హ్యాండ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. -5. ఈయన పేరేంటి? శిఖర్ ధావన్. ఈయన లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేస్తారు, కానీ రైట్ హ్యాండ్ తో బౌలింగ్ చేస్తారు. వెల్ మొత్తానికి 3 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సానుకూలంగా సాకేత్ విత్ 20 points, అనుకూలంగా ధీరజ్ విత్ 10 points, అనుకోకుండా అభిజ్ఞ మిస్ అయి విత్ 5 points, ఏది చెప్పని దివ్య విత్ 5 points, ఖాతా కథపని లిఖిత విత్ -5 points. ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. వెల్ ఈ రౌండ్ లో 3 words ఆన్ ద బోర్డ్. ఫస్ట్ ఒక వర్డ్ రివీల్ చేస్తాను, కానీ లెటర్స్ రివీల్ చేయను. ఒకే ఒక లెటర్ రివీల్ చేస్తాను, నెంబర్ ఆఫ్ లెటర్స్ చెప్పేస్తాను, ఒక క్లూ ఇస్తాను. ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి, ఆ వర్డ్ అంటే మీరు ఫాస్ట్ గా చెప్పేస్తే 50 points ఇచ్చేస్తాను. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్ అప్పుడు చెప్తే 30 points, ఆ తర్వాత 20, and then 10, and then 0. తప్పులు ఎప్పుడు చెప్పినా తప్పకుండా -5. Shall we start? చలో మీకోసం ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 10-lettered word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 9. నేను మీకు ఇస్తున్న క్లూ. ఆకారం చూసి బరువు అనుకుంటున్నారేమో, అది దూది. ఆకారం చూసి బరువు అనుకుంటున్నారేమో, అది దూది. ఆకారం చూసి బరువు అనుకుంటున్నారేమో, అది దూది అనంగానే బజర్ నొక్కింది అభిజ్ఞ. యువర్ ఆన్సర్? వెయిట్లెస్. స్పెల్లింగ్? WEIGHTLESS. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. ఎస్ కూడా సరిపోయింది. ఎస్ క్లూ కూడా సరిపోయిందా? దూది వెయిట్లెస్ గా ఉంటుంది. దూది వెయిట్లెస్ గా ఉంటుంది. నీ ఆన్సర్ డౌట్లెస్ గా ఉంటుంది. రైట్ ఆన్సర్. 50 points to you. మీకోసం సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 9-lettered word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్
4. నేను మీకు ఇస్తున్న క్లూ, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపికయ్యేది ఎలా? ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపికయ్యేది ఎలా? ఫాస్టెస్ట్ బజర్ సాకేత్, యువర్ ఆన్సర్. ఎలక్షన్స్. ఎలక్షన్స్, స్పెల్లింగ్ ప్లీజ్. ELECTIONS. సో నెంబర్ 30 సరిపోయాయి. టీ సరిపోయింది. క్లూ సరిపోయిందా? సార్ ఎలా? ఎన్నికల ద్వారానే కదా సార్ అందరినీ ఎన్నుకున్నాం. ఎన్నికల ద్వారానే కదా సార్. అయితే ఎలక్షన్స్ అని సెలక్షన్ బాగుంది. రైట్ ఆన్సర్, 50 points to you. మీకోసం the third word in literature on the board. Oh, this is a 10-lettered word. మీకోసం I reveal letter number 10. నేను మీకు ఇస్తున్న క్లూ, లైఫ్ లో ఎంత ముందుకెళ్తున్నా అప్పుడప్పుడు తిరిగి చూసుకోవాలి. ఫాస్ట్ గా చెప్తే 50 points. Time up. Okay, for 40 points, I reveal letter number 5. లైఫ్ లో ఎంత ముందుకెళ్తున్నా అప్పుడప్పుడు తిరిగి చూసుకోవాలి. ఇప్పుడు చెప్తే 40 points, తప్పు చెప్తే -5. ఎస్ సాకేత్, లుక్ అహెడ్. స్పెల్లింగ్ ప్లీజ్. LOOKAHEAD. AHEAD 9 లో వచ్చింది కదా, కానీ ఇక్కడ D 10 లో ఉంది కదా. హెడ్ అంటే ముందుకు చూడడం కదా, నేను తిరిగి వెనక్కి చూడడం కదా, కాబట్టి రాంగ్ ఆన్సర్ కదా, కాబట్టి -5 కదా. వెల్, ఫర్ 30 points, I reveal letter number 1. ఇప్పుడు చెబితే 30 points. 30 points ki. Come on. Okay, time up. Well, for 20 points, I reveal letter number 4. లైఫ్ లో ఎంత ముందుకెళ్తున్నా అప్పుడప్పుడు తిరిగి చూసుకోవాలి. Time up. Well, for 10 points, finally, I reveal letter number 6. సిక్స్ అనగానే దేని మీద ఫిక్స్ అయ్యాడు ధీరజ్. ఆన్సర్ టర్న్ అరౌండ్. టర్న్ అరౌండ్, స్పెల్లింగ్ ప్లీజ్. TURNAROUND. నెంబర్ ఆఫ్ లెటర్స్ అండ్ ప్లేస్మెంట్స్ అండ్ క్లూ సరిపోయిందా? Yes sir. సరిపోయిందా? Yes sir. సరిపోయింది. రైట్ ఆన్సర్, 10 points to you. మొత్తానికి మన మూడో రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. రాకెట్ల సాకేత్ విత్ 65 points, అద్భుతంగా అభిజ్ఞ విత్ 55 points, కొంచెం దూరంగా ధీరజ్ విత్ 20 points, జ్వలించాల్సిన దివ్యాంజలి విత్ 5 points, కామ్ అయిన లిఖిత రామ్ విత్ -5 points. మీ పిల్లలు ఎలాంటి షాపింగ్ ఇష్టపడతారు? డ్రెస్లు కొనుక్కోవడానికి ఇష్టపడుతుందండి. డ్రెస్సెస్ కొనుక్కోవడం, దాంట్లో పర్టికులర్ కేటగిరీ ఉందా? అలా లేదండి. అలా ఏం లేదు. కలర్స్ డార్క్ కలర్స్ ఇష్టపడుతుంది. డార్క్ కలర్స్ ఇష్టం. ఏంటి అభిజ్ఞ, ఎలాంటి కలర్స్ ఇష్టం నీకు? బ్లాక్, రెడ్, ఇంకా డార్క్ కలర్స్ ఉన్నాయి. అమ్మ దివ్యాంజలి వాళ్ళ అమ్మగారు జ్యువెలరీ సార్. జ్యువెలరీ ఏంటి ఇప్పటి నుంచే? ఏం దివ్యాంజలి ఎలాంటిది కొనుక్కుంటుందండి? ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి దగ్గర కలెక్షన్. చాలా కలెక్షన్ ఉన్నాయా? ఏంటి ఏమైనా స్పెసిఫిక్ డిజైన్ ఏమైనా ఇష్టమా నీకు? ఇష్టమైన డిజైన్ అట్లా ఏమైనా ఉందా? అన్ని ఇష్టం. అసలు ఇయర్ రింగ్స్ అయితే చాలు సార్ నాకు ఇష్టమే అంటావా? ఎన్ని ఉన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. నైస్. మరి లిఖితరామ్ వాళ్ళ అమ్మగారు? డ్రెస్సెస్ కి సంబంధించి షాపింగ్ చాలా ఇష్టము. గేమ్స్ కి సంబంధించి ఆర్టికల్స్, ఇండోర్ గేమ్స్ కి సంబంధించి. ఓ ఇండోర్ గేమ్స్. ఏంటి ఎలాంటి ఇండోర్ గేమ్స్ ఆడతావు నువ్వు లిఖిత? క్యారమ్స్, చెస్ అండ్ లూడో. క్యారమ్స్, చెస్, లూడో, స్క్రాబుల్ ఆడతావా? చాలా మంచి గేమ్ స్క్రాబుల్. బిజినెస్ ఆడతావా? ఓ సో అంతే, అందుకే అన్ని గేమ్స్ ఆడుతుంటుంది అనమాట. వాట్స్ యువర్ ఫేవరెట్ ఇండోర్ గేమ్? బిజినెస్. బిజినెస్. ఆ డబ్బులు ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాయి ఆ ఇన్వెస్ట్మెంట్ కి కదా.
మరి ధీరజ్ వాళ్ళ అమ్మగారు బ్యాడ్మింటన్ గురించి క్రికెట్ గురించి బాగా ఇష్టం సార్ ఆయనకు. ఉన్నాయా నీ దగ్గర? బ్యాట్లు ఉన్నాయా? క్రికెట్ బ్యాట్. క్రికెట్ కిట్ ఉందా నీ దగ్గర? కిట్ కొనేయాలి త్వరగా అయితే. మరి వెరీ నైస్. మరి సాకేత్ వాళ్ళ అమ్మగారు? వాడికి సైన్స్ ఎక్స్పెరిమెంటర్స్ అంటే బాగా ఇష్టం అండి. దానికి సంబంధించిన బుక్స్ నాలెడ్జి మొత్తం తీసుకొని బాగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఎక్స్పెరిమెంటల్ పిల్లాడు అనమాట. సో అందుకని ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సిన ఆర్టికల్స్ అని కోరుకుంటూ ఉంటాడు. అవే తీసుకుంటారు. మెన్ పర్సనాలిటీస్ అవి బుక్స్ అవి కొంటాడు. బాగా బుక్స్ కూడా బాగా కొనుక్కుంటాడు. బాగుంటారు. వెరీ గుడ్ యంగ్ సైంటిస్ట్. థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గోల్డెన్ వర్డ్స్. మన ఆఖరి రౌండ్ రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40, థర్డ్ కి 60, ఫోర్త్ కి 80, లాస్ట్ కి 100. మొత్తం 300 పాయింట్స్ ఫర్ ఆల్ రైట్ ఆన్సర్స్. తప్పైతే -10, -20, -30, -40, -50 respectively. Shall we start? Here comes the first question. తెలుగు పదం కోకా అంటే ఏంటి? Yes, Divyanjali. చీర. చీర. Shura? Yes, sir. చీర. Right answer and 20 points to you. Here comes the 40 points question. Veteran player Steve Waugh. ఏ క్రికెట్ టీమ్? ధీరజ్, your answer? ఆస్ట్రేలియా. Shura? Yes, sir. ఈయనకు బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు మార్క్ వా. ఆయన కలిసి ఆడేవారు. వీళ్ళు ఆస్ట్రేలియానా? Yes, sir. Shura? Yes, sir. Dheeraj, Australia is absolutely the right answer and 40 points to you. Here comes the 60 points question. Ready? Salt Satyagraha జరిగిన సంవత్సరం ఏది? Fastest buzzer Saket, your answer? 1917. 1917. Saket. Salt Satyagraha జరిగినది 1917 లో కాదు. -30. 1930 లో జరిగింది. రెడీ? జాగ్రత్త. Here comes the 80 points question. వాస్కో డి గామా ఏ దేశానికి చెందినవాడు? ఫాస్టెస్ట్ బజర్ అభిజ్ఞ, your answer? పోర్చుగల్. అభిజ్ఞ says పోర్చుగల్. వాస్కో డి గామా ఏం కనిపెట్టాడు? పసిఫిక్ ఓషన్. సీ రూట్ టు ఇండియా. ఆయనది పోర్చుగల్. ఆయన పోర్చుగీస్ మనిషా? అవునా అభిజ్ఞ? అవును అభిజ్ఞ. రైట్ ఆన్సర్. 80 పాయింట్స్ యూ. ఇప్పుడు 100 పాయింట్స్ క్వశ్చన్ కి వచ్చాం మనం. ఈ క్వశ్చన్ కి లిఖిత నువ్వు గనక ఆన్సర్ చెబితే 95 దాకా వస్తావు, అండ్ దివ్యాంజలి నువ్వు చెప్తే 125 దాకా వస్తావు. కానీ అభిజ్ఞ ఆల్రెడీ 135 లో ఉంది. సో మీ ఇద్దరికి ఛాంపియన్ అయ్యే అవకాశం లేదు. బట్ ట్రై చేస్తారా? ఖచ్చితంగా. మరి ధీరజ్ నువ్వు చెప్తే నువ్వు ఛాంపియన్ అయిపోతావు, అభిజ్ఞ నువ్వు చెప్తే నువ్వు ఛాంపియన్ అయిపోతావు. సాకేత్ నువ్వు గనక బజర్ నొక్కి చెబితే 135 పాయింట్స్ వస్తావు. అప్పుడు నీకు అభిజ్ఞకి ఒక టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది. సో నీకు ఇంకా అవకాశం ఉంది. ఓకే? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న మీకోసం. రెడీయా? ఇండియా గేట్ వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు? ధీరజ్, your answer? అమర్ జవాన్ జ్యోతి. అమర్ జవాన్ జ్యోతి. ధీరజ్, ఇండియా గేట్ ఎక్కడుంది? ఢిల్లీలో. ఇండియా గేట్ మీద ఎవరి పేర్లు రాసుంటాయి? ఫ్రీడమ్. ఫస్ట్ వరల్డ్ వార్ లో ఫైట్ చేసిన వాళ్ళ పేర్లు రాసుంటాయి. అండ్ అక్కడ ఉన్న జ్యోతి పేరు అమర్ జవాన్ జ్యోతి is absolutely the right answer and 100 points to you. Finally, after all rounds, all questions and all surprises, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఛాంపియన్ 160 పాయింట్స్ తో నంద్యాల నుంచి వచ్చిన ధీరజ్. చక్కగా ఆడిన మీ అందరికీ ఈ టీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్.
So it's time to call upon the champion. Let's call upon Mr. Dheeraj and Wala mother onto the stage, please. Yay! Very good. Very well played. అన్నట్టు చెప్పండి, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది. అవును సార్. నువ్వు అనుకున్నావు నువ్వు గెలుస్తావని? అనుకున్నావా? లాస్ట్ క్వశ్చన్. కాన్ఫిడెంట్ గా ఉన్నావా? ఎస్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్ యూ సార్. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ ధీరజ్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ధీరజ్ మొత్తానికి చాలా ధీరంగా ఆన్సర్ చెప్పేసి వీరంగా ఛాంపియన్ అయిపోయావు. ఈ వీరంగా ఇంకా కొనసాగిస్తావా? ఎస్ సార్. ఎక్కడ దాకా? ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ దాకా. ఓకేనా? ఎస్ సార్. అక్షరాల 1,00,000 రూపాయలు అండ్ ట్రోఫీ. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. అటు నుంచి ఇటు నుంచి అందరూ చాలా బాగా ఆడుతున్నారు, కానీ లాస్ట్ ఆన్సర్ ఫాస్ట్ గా చెప్పేసి చాలా మంచి ఆన్సర్ చెప్పేసి ధీరజ్ అయిపోయాడు ఇవాల్టి ఛాంపియన్. ఇలాంటి మరో చక్కటి ఎఫర్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.